కూటమి అన్నది ఎంత ఘోరంగా ప్రజల్ని మోసం చేసింది అంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఈరోజు ఎలక్షన్లకి ముందు వైఎస్ఆర్సీపీ హయాంలో ఆంధ్రప్రదేశ్లో డ్రగ్స్ దందా అని చెప్పేసి ఒక హెడింగ్, మళ్ళీ వైఎస్ఆర్సీపీ హయాంలో విదేశాల నుంచి ఆంధ్రప్రదేశ్కి డ్రగ్స్ అని చెప్పేసి మరొక హెడింగ్. అదే కాకుండా వైఎస్ఆర్సీపీ హయాంలో డ్రగ్స్కి గంజాయికి అడ్డాగా మారిన ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి మరొక హెడింగ్ అన్నది మనందరం చూస్తాం. ఆ హెడింగ్లన్నీ చూసి కొంతమంది అమాయకపు రాజులు అరెరే మా యువత మా పిల్లల భవిష్యత్తు వైసీపీ నాశనం చేస్తుందే అని చెప్పేసి ఆలోచించి అటు అంటే కూటమికి ఓట్లు వేశారు. సరే, కూటమి అధికారంలోకి వచ్చింది. వచ్చిన తర్వాత ఒక్కొక్క అబద్ధము కూటమి ఆడింది ఈరోజు బయటపడుతుంది. ఉదాహరణకి అసలు ఆంధ్రప్రదేశ్లో డ్రగ్స్ లేనే లేవు, ఏదో 1-2 కేసులు అది పక్కన పడేస్తే అసలు ఆంధ్రప్రదేశ్కి డ్రగ్స్కి సంబంధమే లేదని చెప్పేసి ఈరోజు కేంద్ర ప్రభుత్వమే చెబుతున్నది. మరి మోసపోయిన మహారాజులు ఒక్కసారి ఈ వీడియో మొత్తం ఎక్కడ కూడా ఏమంటారు కట్ చేయకుండా చూడండి, మిస్ చేయకుండా చూడండి. మొదటిగా ఎక్కడో గుజరాత్లో ఒక కంటైనర్ అన్నది పట్టుబడింది. ఉదాహరణకి మీకు డీటెయిల్గా చెప్తే గుజరాత్లో ఒక పోర్ట్ ఉన్నది. ఆ పోర్ట్ పేరు వచ్చేసి మనము కాండ్లా పోర్టు అని చెప్పేసి అంటాం. ఆ కాండ్లా పోర్ట్కి ఒక కంటైనర్ వచ్చింది, అంటే ఒక షిప్ వచ్చింది. ఆ షిప్లో డ్రగ్స్ ఉన్నాయి అని చెప్పేసి ఆ షిప్ మీద దాడి చేసి ఆ డ్రగ్స్ని పట్టుకోవడం జరిగింది. ఎవరు పట్టుకున్నారు అంటే డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ చెప్పేసి ఒక డిపార్ట్మెంట్ ఉంది. వాళ్ళు ఆ షిప్ని పట్టుకున్నారు, అందులో డ్రగ్స్ ఉన్నాయి, ఆ మాట కూడా నిజం. వాళ్ళని పట్టుకోగానే ఇమ్మీడియట్గా ఎక్కడ గుజరాత్లో ఎక్కడో కాండ్లా అని చెప్పేసి మన పోర్ట్లో పట్టుకుంటే అది పట్టుకోగానే ఇమ్మీడియట్గా చంద్రబాబు నాయుడు గారు అండ్ కో ఏం చేశారంటే లేదు ఆ గుజరాత్లో డ్రగ్స్ పట్టుబడే అది ఆంధ్రప్రదేశ్ డ్రగ్స్, గుజరాత్ నుంచి ఆంధ్రప్రదేశ్ తీసుకొస్తారు అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్లో ఉన్న వైసీపీని బద్నాం చేశారు. ఎక్కడో గుజరాత్లో పోర్ట్లో పట్టుకుపడితే ఆంధ్రప్రదేశ్కి లింకు కట్టి ఇది వైసీపీ వాళ్ళే కావాలని తెప్పించారు అని చెప్పేసి ఒక అబద్ధం ప్రచారం చేశారు. కట్ చేస్తే ఆ డ్రగ్స్ గుజరాత్లో అన్లోడ్ అయ్యి అక్కడి నుంచి చెన్నై వెళ్ళాలంట. చెన్నైలో ఎవరైతే ఆ డ్రగ్స్ తెప్పించారో వాళ్ళని కూడా అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన వాళ్ళు ఎవరు అంటే డిఆర్ఐ, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అండ్ సిబిఐ ఇద్దరూ కలిసి చెన్నై వాళ్ళని అరెస్ట్ చేశారు. అసలు ఆ డ్రగ్స్కి మన ఆంధ్రప్రదేశ్కి సంబంధమే లేదు. అయినా కూడా ఎలక్షన్లో గట్టిగా వాడేసుకున్నారు. మన పిచ్చి జనాలేమో నిజమే అనుకుంటా, మన బాబుగారు చెప్తారు కదా అది కూడా డ్రగ్స్ వచ్చింది కూడా అని చెప్పేసి మీడియాలో కూడా కనిపిస్తుంది అని చెప్పేసి నమ్మేశారు. కానీ దానికి వైసీపీకి దానికి ఆంధ్రప్రదేశ్కి అసలు సంబంధమే లేదు. ఇక నెక్స్ట్ వచ్చేసి మన దరిద్రం అనుకుంటా ఎలక్షన్లకి 1 నెల 15 రోజుల ముందు మనకి ఒక షిప్ వచ్చిందండి. ఈ షిప్ ఎక్కడికి వచ్చింది అంటే ఇది మన వైజాగ్ పోర్ట్కి వచ్చింది. ఏంటి షిప్ అంటే ఇది ఒక ఆక్వా కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీ మన ఈస్ట్ తెప్పించింది. డ్రై ఈస్ట్ అంటారంటే పొడిలాగా ఉంటుంది డ్రై ఈస్ట్, అది తెప్పించింది ఆక్వా కంపెనీ. తెప్పిస్తే ఆ డ్రై ఈస్ట్ ఏదైతే ఉందో అది మొత్తం డ్రగ్స్. ఆ డ్రగ్స్ విలువ 25,000 కోట్ల రూపాయలు అని చెప్పేసి 25,000 కోట్ల రూపాయలు ఓడి అమ్మ జీవితం. దాన్ని విస్తృతంగా ప్రచారం చేశారు. ఈ డ్రగ్స్ తెప్పించింది వైసీపీ వాళ్ళే, రాష్ట్రం మొత్తం మునిగిపోయింది, నాశనం అయిపోయింది, సంకనాగిపోయింది అని చెప్పేసి ఇటు పవన్ కళ్యాణ్ అటు చంద్రబాబు నాయుడు నోటికి వచ్చినట్టు ప్రజల అంటే పిల్లల భవిష్యత్తు నాశనం అయిపోయింది, ఇప్పుడు మేము రాకపోతే పిల్లలు కథం అని చెప్తే మనోళ్ళు అమాయకపు రాజులు అంటే మేము అందరం అమాయకులే, ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలుగు వాళ్ళందరూ అమాయకులే చెప్తే నమ్మేసినాం. దాని తర్వాత ఎలక్షన్ అయింది. ఎలక్షన్ల తర్వాత తెలిసిన నిజం ఏంటంటే ఇదే సిబిఐ ఏమంటుంది, లేదు అది డ్రగ్స్ కాదురా బాబు పిచ్చోళ్ళారా, అది డ్రై ఈస్టు ఆ ఆక్వా కంపెనీ తెప్పించుకున్నది, డ్రగ్స్ అని అనుమానపడ్డారు, అందులో డ్రగ్స్ లేవు అని అనేసింది సిబిఐ. ఇది నిజం. కాకపోతే ఏమైంది అంటే ఎలక్షన్ అయిపోయింది, ఓట్లు పడిపోయినాయి. ఇక నిజానికి వస్తే అసలు ఆంధ్రప్రదేశ్లో డ్రగ్స్ అన్నవి ఉన్నాయా అంటే లేవు. కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది అంటే మొత్తం ఒక లిస్ట్ అన్నది జారీ చేసింది. టాప్ 12 స్టేట్స్ డ్రగ్స్ కేసులు ఏదైతే రిజిస్టర్ అయినాయో టాప్ 12 కేసెస్. కొంచెం మనం డీటెయిల్కి వెళ్తే 2022, 23, 24 ఈ సంవత్సరాలకు గాను కేసులని పరిశీలిస్తే టాప్ 12 స్టేట్స్ ఏవి అంటే ఒకసారి మీకు సైడ్లో కనిపిస్తున్నది. మొదటి స్టేట్ కేరళ, రెండో స్టేట్ పంజాబ్, మూడో స్టేట్ మహారాష్ట్ర, నాలుగో స్టేట్ ఉత్తరప్రదేశ్, ఐదో స్టేట్ రాజస్థాన్, ఆరో స్టేటు మధ్యప్రదేశ్, ఏడో స్టేటు అస్సాం, ఎనిమిదో స్టేటు హర్యానా, 9వ స్టేటు తెలంగాణ, 10వ స్టేటు ఒడిస్సా, 11వ స్టేట్ ఢిల్లీ, 12వ స్టేట్ కర్ణాటక. ఇందులో ఆంధ్రప్రదేశ్ ఆడుంది. ఇక్కడ కనిపిస్తుంది తెలంగాణ అయితే కనిపిస్తుంది కానీ అట్లీస్ట్ బాటంలో ఉంది అది కూడా తెలంగాణ, అది కనిపిస్తుంది కానీ ఆంధ్రప్రదేశ్ అని ఉందా? ఒక్కసారి ప్రజలు ఆలోచించాలి, చంద్రబాబు నాయుడు గారు ఆలోచించలే.
వాడుకుని కొత్తిమీర కట్ట అట్ట పక్కన పడేసిండు, బువ్వ వండుకొని పక్కన పడేసిండు. ఆ కొత్తిమీర కట్టే మనం అందరం ఇప్పుడు మనతో పని ఉంది. 5 సంవత్సరాలు మనం ఉన్నా నడుస్తుంది, లేకపోయినా నడుస్తుంది ప్రభుత్వం. అది మొత్తంగా ఈ 3 సంవత్సరాలకు కానీ రిజిస్టర్ అయినటువంటి కేసులు, దీన్ని ఎన్డీపీఎస్ యాక్ట్ అంటారు, అంటే నార్కోటిక్ డ్రగ్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ యాక్ట్ అని చెప్పేసి 1985 యాక్ట్ ఉంది. ఇది ఏ అరెస్టులు చేసినా కూడా ఈ డ్రగ్స్కి సంబంధించి ఈ యాక్ట్లోనే అరెస్ట్ చేస్తారు. అయితే మొత్తంగా రిజిస్టర్ అయిన కేసులు ఏంటంటే 3,02,228 కేసులు ఈ 3 సంవత్సరాలలో రిజిస్టర్ అయితే ఇందులో టాప్ 12 స్టేట్స్ ఇందాక నేను చెప్పినటువంటి స్టేట్స్, ఇందులో ఆంధ్రప్రదేశ్ లేనే లేదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చాలా మంచి పాలన చేసిండు, డ్రగ్స్ని ఆంధ్రప్రదేశ్లోకి రానివ్వలేదు అని చెప్పేసి కదా దీనికి మీనింగు. అదే వస్తుంది కదా మీనింగు. ఒకసారి ఆలోచించండి. అంత బాగా పరిపాలన చేసినటువంటి వ్యక్తిని ఏం చేసినాం? సంకనాకి చేసినాం. ఈరోజు నేను చాలాసార్లు అంటే జగన్మోహన్ రెడ్డి గారే చెప్పిండు, పలావు పెడితే జగన్మోహన్ రెడ్డిని కాదని బిర్యానీ కావాలి అన్నారు. ఆ పలావు లేకుండా పోయింది, ఈ బిర్యానీ లేకుండా పోయింది. అదే కాకుండా కుప్పలు తెప్పలుగా అబద్ధాలు. ఈ అబద్ధాలు చూడలేక చదవలేక రోజు మాకు సావులు. ఇదే వచ్చింది ఇప్పుడు. ప్రజల్ని ఇంత స్మూత్గా మోసం చేశారు. నిన్న కూడా నేను ఒక వీడియో చేసిన, ఆ వీడియోలో వంగరపూడి అనిత గారు చెప్పినటువంటి మాటల గురించి కూడా నేను కొంచెం డీటెయిల్గా చెప్పిన. అది కూడా చూడండి వీడియో. అందులో కూడా మీకు అర్థమవుతుంది ప్రజల్ని ఎంత స్మూత్గా మోసం చేశారు. స్మూత్గా గొంతు కోసారు అంటే బాగుంటుంది కదా వీడియోలో, అందుకే మోసం చేశారు అంటున్నా. ఒక్కసారి ఆలోచించి మీరు చేసిన తప్పు ఏదైతే ఉందో ఆ తప్పుకి ముందుగా మనం అందరం పశ్చాత్తాపం చేసుకోవాలి. ఈరోజు మాట్లాడే వాళ్ళు చాలామంది ఉన్నారు. నిన్న కూడా చెప్పిన, నాలుకకు బొక్క ఉండదు, ఏటు పడితే అటు నాలుక తిరుగుతానే ఉంటుంది. మాట్లాడే వాళ్ళు చాలామంది ఉన్నారు, పని చేసే వాళ్ళే లేరు. అందుకే మాట్లాడే వాళ్ళని నమ్మకండి, పని చేసి చూపించేవాడిని నమ్మండి. 99% ఇచ్చిన హామీలను పూర్తి చేసిన వ్యక్తిని నమ్మకుండా, హామీలు గాలి కుదిరినట్టు వదిలి ఇచ్చిన హామీలను అసలు మర్చిపోయే వ్యక్తిని నమ్మి ఈరోజు మన రాష్ట్రం ఏమైపోయింది అంటే, మొన్న అసెంబ్లీలో జరిగింది కదా ఒక డ్రామా, సేమ్ అదే అయిపోయింది. అదే రంగస్థలం అయిపోయింది మన రాష్ట్రం. పొద్దున్న లేస్తే డ్రామా డ్రామా డ్రామా, అన్ని ఛానళ్ళలో డ్రామా. వచ్చేసింది, రామరాజ్యం వచ్చేసింది, చంద్రబాబు నాయుడు గారు వచ్చేసింది, వాళ్ళకి హామీ ఇచ్చేసిండు, వీళ్ళకి హామీ ఇచ్చేసిండు, హామీలే ఇస్తాడు. 10 నెలలు అయిపోయింది, ఇంతవరకు చేతులు ఇచ్చింది అయితే ఏం లేదు. సరే ఏమి ఇవ్వకపోయినా చిల్లర డబ్బులు 2,500 కోట్లు 3,000 కోట్లు ఎంత అవుతుంది. ఆ ఫ్రీ బస్ అని అయ్యావయ్యా, ఫ్రీ బస్ అని ఇస్తే ఇక్కడ తెలంగాణలో కొట్టుకున్నట్టు ఆడ ఆంధ్రప్రదేశ్లో కొట్టుకుంటే మా వీళ్ళు యూట్యూబర్లు కొంతమంది ఉన్నారు, వాళ్ళకైనా టైంపాస్ అవుతుంది. ఆ వీడియోలన్నా వాళ్ళు వేసుకుంటారు. ఒకసారి ఆ ఫ్రీ బస్ అన్నయ్యి ఎంత ఘోరం అంటే, మహిళలకి ఫ్రీ బస్ అని చెప్పి ఇప్పుడు ఏమంటాడు, జిల్లాలలోనే ఇస్తాము అంట. జిల్లాలలోనే ఇచ్చేది నువ్వేంది ఇచ్చేది జిల్లాలలో? హాయిగా నువ్వు ఫ్రీ బస్ ఇస్తే ప్రజలు గుళ్ళకు గోపురాలకి కిలోమీటర్లు అని చూడకుండా హాయిగా వెళ్ళొస్తారు మహిళలు. ఆ చేయండి, ముందు ఏదో ఒకటి చేయండి. ఇంకమ్మ జీవితం 420 హామీలు ఇచ్చినావు, అందులో సూపర్ 6 అని మెయిన్ హామీలు 6 ఇచ్చినావు. ఆ 6 హామీలలో ఏదో ఒకటి చేయవా బాబు. నాకెందుకు ఏడుపు వచ్చేస్తాను చివరికి. 10 నెలలు అయిపోయింది, నెలలేమో గడిచిపోతున్నాయి, నమ్మకమే కావట్లేదు. 10 నెలలు అప్పుడే అయిపోయిందంటే, కానీ అయిపోయింది నీ దరిద్రం. నమ్మాలంటే కొంచెం కష్టంగానే ఉంది. 10 నెలల్లో నువ్వు చేసింది ఏం లేదు. ఇట్లానే చూసుకుంటా పోతే నిన్న జగన్మోహన్ రెడ్డి అన్నాడు, సంవత్సరం అయిపోయింది, కళ్ళు మూసుకొని ఇంకో 3 ఏళ్ళు అయిపోతాయని. ఇక అదే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇంకో 3 ఏళ్లలో కూడా ఏం చేయవు. కానీ ఎలక్షన్లు జస్ట్ 2 నెలలు 6 నెలలు ఉన్నాయనగా అప్పుడు దన్ను అని చెప్పేసి స్కీమ్లు అనౌన్స్ చేస్తావు. పసుపు కుంకుమ చేసినట్టు లాస్ట్ టైం చేసినావుగా 2019లో ఎలక్షన్లకి జస్ట్ వారం రోజుల ముందర పసుపు కుంకుమ అని చేసావు. సేమ్ అట్లనే ఇప్పుడు కూడా చేయాలనుకుంటున్నావు. మారు స్వామి, మారు. ప్రజలకి మంచి మనసుతో తక్కువ చేసినా ఎక్కువ చేసినా, ఒక ముద్ద తక్కువ పెట్టినా కూడా ప్రజలు మంచి మనసు చూసి ఏహలేలో మనోడు మంచోడు అని చెప్పేసి నెక్స్ట్ టైం ఎలక్షన్లు వేస్తారు. ఈ విషయం మీద మీరేమనుకుంటున్నారో తప్పకుండా కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి. లైక్ అండ్ షేర్ చేస్తే వీడియో అన్నది వైరల్ అవుతుంది, ప్రజలందరి దాకా చేరుతుంది. ఇక ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.